మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. భీష్ముడు శాంతనువు, దేవవ్రతుడు అనే పేర్లతో కూడా పిలువబడ్డాడు మరియు అతను గంగాదేవి మరియు సంతన్మహారాజు కుమారుడు. భీష్ముడు తన తండ్రి శాంతనువు కోసం వివాహం చేసుకోకుండా ఉండటానికి ప్రతిజ్ఞ చేశాడు మరియు బ్రహ్మచారిగా జీవించాడు. భీష్ముడు యుద్ధంలో అత్యంత శక్తివంతమైన యోధుడు మరియు అతను ఎవరినీ ఓడించలేడని భావించబడ్డాడు. భీష్ముడు అంబిక మరియు అంబాలికలను స్వయంవరం నుండి తీసుకుని వెళ్లి హస్తినాపురానికి తీసుకువచ్చాడు. భీష్ముడు తన మనసులో ఒక వ్యక్తిని ఎంచుకోవాలని మరియు ఆ వ్యక్తి కోసం వేచి ఉండాలని అంబాకు చెప్పాడు. భీష్ముని విషయంలో ద్రౌపది అతని వివాహ విషయాన్ని ప్రశ్నించినప్పుడు భీష్ముడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని వివరించాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల వైపు పోరాడాడు మరియు పాండవులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అర్జునుడు భీష్మునిపై బాణం సంధించినప్పుడు భీష్ముడు అర్జునుని మెచ్చుకున్నాడు మరియు అతని పట్ల గౌరవం చూపాడు. భీష్ముని కథ మనల్ని ధర్మం, సత్యం మరియు నిజాయితీ పట్ల నిబద్ధతకు ప్రేరేపిస్తుంది. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.